స్తోత్రం ప్రభువా, ఉన్నత మహిమ రాశిని ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు స్తోత్రాలు, సర్వకృపాని దేవుని ప్రభువా మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీ గొప్ప నామాన్ని కనపరిచేదానికి మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మీ సన్నిధిలోకి దేవా నడిపించి వీటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడిద్దరు కూలీలు కాక వాళ్ళ మధ్య మీరు ఉంటారని చదివించిన దేవా మీకు వందనాలయ్యా. అయ్యా మా మధ్య మీ సన్నిధికి వచ్చింది మీరే దేవా, మీరే వచ్చి దేవా అయ్యా మీ నామానికి మహిమ చెల్లించుకునే కన్నీళ్లకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ నామాన్ని స్తుతించాలి, మీ నామాన్ని కనపరచాలి. అయ్యా మా స్తుతుల మీద మీరు ఆశీనుడై దేవా మహిమతో నడిపించిన ప్రభావ మీకు వందనాలు ఫస్ట్ టైం నేను సండే మొన్న ఒక్కదాన్నే మందిరానికి వచ్చాను. అదంతా దేవుని కృపలోనే వచ్చాను. ఇప్పుడే ఇంట్లో నుంచి ఒక్కదాన్ని బయటకు వచ్చింది. మొన్న మంగళవారం ఇంటికి వెళ్ళి మంగళవారం ఇంటికి వచ్చాను. అంతా ఇల్లంతా నీట్ చేసుకుందామని బాగా శుభ్రం చేసుకుంటే పెద్దగా ఇచ్చేకి డోరు పెద్దగా తగిలింది. పెద్దగా తగిలి బాగా వాసన ఇంతవరకు. అప్పుడు అమ్మగారు ప్రార్థించిన నూనెతో మసాజ్ చేస్తున్నాను. ఆ రోజు సాయంత్రం కూడా కొంచెం ఇట్లా అనని కూడా చేత కావట్లేదు. గురువారం కూడా నేను అప్పుడే అనుకున్నాను, ఒకవేళ నాకు ఇచ్చేయి బాగైతే అమ్మగారు ప్రార్థించి ఇచ్చిన నూనె బాగుంటే శుక్రవారం వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్తామని. కానీ తగ్గిపోయింది. వర్షం కారణంగా నేను శుక్రవారం అయితే రాలేదు. ఈ సాక్ష్యానికి అమ్మగారే నాకు మంచిగా ప్రార్థన వల్లనే ప్రార్థించిన నూనె వల్లనే నాకు స్వస్థత వచ్చింది. సంఘస్థులకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ నిజంగానే ఈ వర్షంలో ఆ సైక్లోన్ అసలు ఆ రోజు రాత్రి ఎవ్వరు నిద్రపోరు. కరెంట్ లేదు, 3 రోజుల నుంచి కరెంట్ లేదు, సెల్ ఛార్జింగ్ లేదు, వాటర్ ట్యాంకులో ఇచ్చుకుంటాం కదా వాటర్ లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడి సురక్షితంగా కాపాడాడు. ఉండడానికి ఇల్లు, తినేదానికి తిండి, బట్ట ఇచ్చాడు. కానీ చాలా గ్రామాల్లో మునిగిపోయి బట్టలు వేసుకునేదానికి బట్టలు లేదు, తినేదానికి తిండి లేదు, కరెంట్ లేదు. ఎంత దయనీయంగా చాలామంది పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని కాపాడి రక్షించాడు అంటే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాంటి సమయంలో కూడా అక్క ఫోన్ చేసి ఎలా ఉన్నావురా ఆ వర్షానికి, అమ్మ ఎలా ఉంది అని చెప్పి పలకరించింది ఆత్మీయంగా. అదొక ఊరట. మరి దేవుడు మన యందు లేకపోతే మనము ఈరోజు ఇక్కడ నిలిచి ఉండేవారం కాదని నా నమ్మకం. హిందీ పాట ఇది. ఏంటంటే దేవుడు మనం అడగకముందే అన్నీ ఇచ్చాడు. కాబట్టి దేవుడికి మనము ఏమి చెల్లించగలం, మనం ఏమి ఇవ్వగలం? ఆ యొక్క వందనాలు, స్తోత్రాలు మాత్రమే చెప్పగలం. అదే ఈ యొక్క పాటకి అర్థం మొత్తం. धन्यवाद के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद. రోజున అందరూ కలిపి చదువుకున్నా ఈ నిజమైన పరిశుద్ధతలో మీ విమోచకుడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను ప్రభువును పంపితిని, నేను వారిని అందరినీ పరిపూర్ణ
కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అయితే గ్రంథంలో వచ్చి చాలా విషయాలు ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన మాటలు మనం గుర్తుంచుకుంటున్నారు. ఆయన మాటల్లో వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే అతిశయాస్పదమైనటువంటి దేవుడు, ఒక గొప్ప దేవుడు దినాన మన నిమిత్తం ఆయన స్పందిస్తున్నాడు. ఈ రోజు ఎవరైనా చూడండి, ఎవరైనా బాధపడుతున్నారు, వెంటనే మనం స్పందించలేదు. ఎందుకంటే కొంతమంది దుఃఖపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది పరిగెత్తుకొని వెళ్ళి పరిగెత్తించే వాళ్ళు ఉంటారు, తిరిగి వాళ్ళ కష్టంలో అని ఆదరించే వాళ్ళు ఉంటారు. కానీ అందరూ అలాగే ఉంటారా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యత్యాసం ఉంటుంది. ఒకరు దూరం నుంచి చూస్తూ నిలబడిపోయే వాళ్ళు ఉంటే, కొంతమంది కన్నీరు కాసే వాళ్ళు ఉంటే, కొంతమంది పరిగెత్తుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే, కొంతమంది తిరిగి వారిని జబరి ఆదరించే వాళ్ళు చూపిస్తున్నారు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అంత గొప్ప దేవుడు అయ్యింది కూడా నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన స్పందిస్తూ ఉన్నాడు. ప్రతి నిమిషం కూడా మనం దుఃఖపడ్డా ఆయన మన కన్నీరు తుడిచేదానికి ఆయన మన దగ్గరకు వచ్చేసే దేవుడు. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, వారిని జ్ఞాపకం చేసుకోవడం వారు ఏ పని వాడని వాళ్ళని కనిపిస్తున్నారు అంటే జ్ఞాపకం చేసుకునేదానికి కూడా ఎన్నికలేనటువంటి మన జీవితాన్ని ఆయన ఏం చేయాలని ఆశపడుతున్నాడంటే మన ప్రార్థన లెక్కిస్తున్నాడు, మనం ప్రేమ చూపిస్తే ఆయన పులకరించిపోతాడు. నిజంగా మనల్ని ఎంతగా ఆయన ఆనర్ చేస్తున్నాడంటే ఈరోజు మనం ప్రభుని అంత గొప్పగా ఉన్నతంగా మన జీవితంలో స్థానం ఇవ్వలేకపోతున్నాం. ఒక మనిషికి ఇస్తాం, ఒక భర్తకి ఇస్తాం, వారికి ఇస్తాం, తల్లికి ఇస్తాం, తండ్రికి ఇస్తాం, బిడ్డలకి ఇస్తాం. ఈ లోకంలో సమాజంలో ఒక అధికారంలో ఉండే అధికారికి ఇస్తాం. మనల్ని నిరంతరం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవునికి మనం గౌరవాన్ని గొప్పతనాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆయన మనం ఎంతగా ఆయన దూరస్థమైన ఎంతగా ఆయనకి వ్యతిరేకంగా మన జీవితం మన స్వభావం ఉంటున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన గొప్పతనాన్ని విడిచిపెట్టి ఆయన మన కొరకు స్పందించేది. అందుకే అతిశయాస్పదమైనటువంటి దేవుని ఇది తెలుసుకోబోతున్నాం. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఈ యొక్క ఆయుష్యం 43 వచ్చినాలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడి ఎవరు అంటే పరిశుద్ధుడు. అంటే నిజంగా మన జీవితాల్లో మనం నిజంగా చెప్పాల్సింది ఏంటి అంటే మా దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అంటే ఒక్కరు లేరు. అందుకే నీతి మాటలు సెలవిస్తాయి పత్రికలు, నీతి మంతులు లేరు, ఒక్కరు లేరు. అంటే నీతిగా ఉండేవాళ్ళు లేరు, పరిశుద్ధంగా ఉండేవాళ్ళు లేరు. ఈ రోజు ఈ యుగ దేవతలు అని పిలువబడే వాళ్ళు ఈ లోకంలో ఆరాధించేటువంటి అనేక విగ్రహాలతో ఉంచబడేటువంటి స్థితి ఏంటి అంటే వాటిలో పరిశుద్ధత ఉంది అంటే ఎక్కడ పరిశుద్ధత లేదండి. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు. ఒక పురుషుని కలయిక లేకుండా, పురుషుని ప్రమేయం లేకుండా నిజంగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేదు. మనం క్రిస్మస్ ఈవ్లోకి వచ్చేస్తున్నాం. నిజంగా క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఎందుకు ఆ క్రిస్మస్ ని మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అంటే పరిశుద్ధుడు ఆ దేవుడు. నిజంగా ఆ పరిశుద్ధుడు ఉన్నటువంటి 2000 సంవత్సరాల క్రితం వస్తే నేటి కూడా మీ నిమిత్తం నా నిమిత్తం ఆయన మన కొరకు మన మధ్యకి రాగలిగిన దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధుడు. అందుకే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 41వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. చివరి భాగంలో చూద్దాం. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. నిజంగా ఈ మాటలు రాయబడుతున్నాయి ఏంటి అంటే ఆ దేవుని బట్టి మనం ఏం చేయగలిగే వారిగా ఉండాలి అంటున్నాడంటే అతిశయపడేటువంటి వారిగా. ఈరోజు అతిశయపడతాం. దేన్ని పడతామంటే మనకు ఉన్నటువంటి హోదాను బట్టి అతిశయపడతాం, ధనాన్ని బట్టి అతిశయపడతాం, తెలివితేటని బట్టి అతిశయపడతాం, అందచందాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటాం. ఎవరికన్నా మనకి ఈ లోకంలో కలిగిన వాటన్నిటిని చూసుకొని మనం అతిశయపడుతూ ఉంటాం. నాకు కాబట్టి ఇది ఉంది, నా అంతటి వాళ్ళు లేరు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు నిజంగా అతిశయపడాల్సిన విషయం ఏంటి అంటే ఇంత పరిశుద్ధమైన దేవుని నేను కలిగి ఉన్నాను. దేవ సజీవుడ సర్వోన్నత సర్వశక్తి కలిగిన మా ప్రభావ మీకు వందనాలు, స్తోత్రాలు చేర్చుకున్న ప్రభా. గడిచే కాలంతో నా తండ్రి ఎంతగానో మమ్మల్ని అందరినీ క్షేమంతో నింపినందుకు వందనాలు. పరిస్థితులు వాతావరణం అనుకూలత లేకపోయినప్పటికీ నైనా అయా నమ్మదగిన దేవా, ప్రేమించే తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి అయా, ఇదిగో తండ్రి ఎవరిని విడిచిపెట్టక నాయన అయా మమ్మల్ని అందరినీ కూడా క్షేమంతో భద్రపరిచిన ఆయన మాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేర్చుకున్న ప్రభా. అయా నీవే లేకపోతే, నీ ప్రేమే లేకపోతే మేమేమైందో నా తండ్రి నాయన నరుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడని నీ వాక్యం సెలవుస్తుంది. నిజమేనయ్యా, ఏ మంచితనం లేని మమ్మల్ని నాయన, బలహీనమైన మమ్మల్ని, పాపులమైన మమ్మల్ని ఎంతో ప్రేమించిన
తండ్రి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. మరలా నీ సన్నిధిలో చేరి నీ కృతజ్ఞతలు చెల్లించడానికి నాయన అయ్యా నీవు ఇచ్చిన ప్రాణాన్ని బట్టి నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి నాయన మరొకసారి నీ మందిరంలోకి మమ్మల్ని నడిపించుకున్నందుకే స్తోత్రం చెల్లించుకున్నాం. కాపుదలతో ఈ దినం దేవానైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నాన్ని మొరపెట్టడానికి మీరు ఇచ్చిన కృప ధన్యతను బట్టి మీకు అన్నా అయ్యా మా కొరకు ప్రాణం పెంచిన దేవుడు అయ్యా నీ సమస్తాన్ని మా కోసం దారపోయించిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. మీ కొరకు జీవించడానికి ఇంకా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలా జీవించాలో ఎలా సాక్ష్యంగా బ్రతకాలో దేవా అనేకులకు దీవెనకరంగా అనేకుల నిమిత్తం మొరపెట్టడానికి దేవా మమ్మల్ని ఇంకా జీవంతో నింపుచున్నందుకు